ఈ షేప్లో వచ్చేసి సదన మృదువదన మధుసూదనైక స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురాపురి సదన మృదువదన మధుసూదనైక స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురాపురి సదన మృదువదన మధుసూదనైక స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురాపురి సదన మృదువదన మధుసూదనైక స్వాగతం కృష్ణ కృష్ణ. మేము ఈ కళ్యాణ కైంకర్యాలు జరిపిస్తున్నాము అంటే మా ఆచార్యుని అనుగ్రహానుసారంగానే మా ఆచార్యులు శ్రీ 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 శ్రీధండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి వారి అనుగ్రహ భూషణంగా ఇలా కళ్యాణాలు జరిపిస్తూ ఉంటాము. ఎటువంటి రుసుము ఏమీ లేదండి. అందరూ కూడా వారి బిజీ లైఫ్లో భగవంతుడిపై చక్కగా వాళ్ళ మనస్సును నిలుపగలుగుతారు. ఇటువంటి వాటి వల్ల మన సనాతన ధర్మం నిలబడుతుంది అనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో మా గోష్ఠి వారందరూ కూడా సేవకుల్లాగే చేస్తున్నాము తప్ప అన్యథా కాదు. ఇప్పుడు చక్కగా పాలువాది కుమారి శ్రీనివారి 25th యానివర్సరీ అంటే సిల్వర్ జూబ్లీ అంటాం కదా, అందు సందర్భంగా వారి బయట వ్యామోహాలకు పోకుండా ఏ హోటళ్లలోనో ఫంక్షన్ హాల్స్లలోనో చేసుకోకుండా వాటికి కేటాయించేటటువంటి మనీని చక్కగా శ్రీనివాసుని కళ్యాణ కైంకర్యానికి కేటాయించి భోగ్యంగా జరిపిస్తూ ఉన్నారు. ఈరోజు మన అందరి కనుల విందుగా కనుక ఆ శ్రీనివాసుని సప్త గిరులపై నుండి ఎలా పిలుచుకురావాలని ప్రేమతోటి భక్తితోటి తీసుకొని రావాలి. అలా పిలుచుకోవచ్చి ఇక్కడ నిలబెట్టుకొని ఆయనకు కైంకర్యాలు భావించుకునేటటువంటి ముఖ్యమైనటువంటి కైంకర్యాన్ని ఇప్పుడు మొదలు పెట్టుకోబోతున్నాము. ఏడుకొండలవాడ వెంకటరమణ అస్మద్గురుభ్యో నమః అస్మత్ పరమగురుభ్యో నమః అస్మత్ సర్వగురుభ్యో నమః. శ్రీశైలాగ్రం దీపజ్ఞాతి గుణార్ణవం యతీంద్రం ప్రవహం వందే రమ్యరామాతరం మునిం. శ్రీమన్నారాయణ. పెద్ద ఆయన్ను కలవాలంటే ఏం చేస్తామండి? ముందుగా వాళ్ళ పిఏని అడుగుతాం కదా, ఎక్కడున్నారు ఏంటండి, మాకు ఎప్పుడు అవకాశం ఇస్తారు కలవటానికి అని. మరి వేళ భువన భాండాలకే పెద్ద, లోకాలకు పెద్ద అయినటువంటి పెరుం అంటే పెద్ద, అందుకని మనం భోగ్యంగా పెరుమాళ్ళు అంటూ సేవించుకుంటూ ఉన్నాము. అటువంటి పెరుమాళ్లను ఈవేళ ఆహ్వానపరుచుకున్నాము. ఎలా? వాళ్ళ పర్సనల్ సెక్రటరీ అయినటువంటి విశ్వసేనుల ద్వారా. ఏంటండి మీ పెద్ద ఆయన ఎప్పుడు ఖాళీగా ఉంటారేంటి, మేము పిలుచుకొచ్చుకొని ఒక కళ్యాణం చిన్న పిల్లలకు చిన్ని కళ్యాణం చేద్దాం అనుకుంటున్నాము అంటూ రిక్వెస్ట్గా అడిగి తీసుకొచ్చుకున్నాం. మరి ముందుగా ఈయనకు ఆరాధన చేసిన తర్వాత ఆయన ఆరాధన స్వీకరిస్తాడు. అందులో భాగంగా మొట్టమొదటిగా విశ్వసేన ఆరాధన జరుగుతుంది. చక్కగా గానం చేస్తూ తిలకించండి. జయ శ్రీమన్నారాయణ. గుడను తోలుకు వెళ్ళి చోళరాజుకే
శంఖము వంటి కంఠము చూచా ఎగసి పడే వక్షస్థలమును చూచా రామరథుడు నా చేతులు చూచా పిడికిటి విడే నడుమే చూచా పద్మాల వంటి పదములు చూచా కదిలి వచ్చే బొమ్మను చూచా ఎన్నడు చూడని అందము చూచా నా మనసే తనకు అర్పించేశా ఆకాశరాజు పుత్రిక ఆమె పద్మావతి అని పేరు కలది ఆ పడతితో నాకు పెళ్లి చేసి నీ ముచ్చట కాస్త తీర్చుకొనుము మాత శ్రీనివాసునితో రాజులతోటి బియ్యమందగా సిరి సంపదలే లేని వారము పిల్లని అడగా వెళ్ళిన నన్నే తోలనాడి పంపెదరు పద్మావతి పెదలు త్రేతాయుగమున జరిగిన గాథను వివరముగానే చెప్పెదను తండ్రి ఆనతి తలదాచి నేను అరణ్యవాసము చేసి తిని క్రూరమైన రావణుడవుడు సీతాదేవిని చెరపట్టే లంకకు సీతను తీసుకువెళ్ళగా అగ్నిదేవుడే అడ్డుపడెను నిజమగు సీత నాకడలేలదు మాయా సీత నీకు వలదు తన నిజమగు సీతను అగ్నిదేవుడు పదిలముగానే మురిచెనుగా రావణ సంహారం జరిగిన తదుపరి జానకి నాదరి చేరగరాగా లోకము కొరకే నే సందేహింపగా అగ్నిలో దూకెను జానకి నిజమగు సీతను నాదరి చేర్చి అగ్నిదేవుడే వరమడిగే వేదవతినే పరగణమాడి ఆమె కోరెను తీర్చుము తండ్రి కలియుగమందున వేదవాణని చేయుము తల్లి సందేహింపద శ్రీనివాసుడు ఎరుకల సాని వేషము దాల్చుతాడు మంచిదనుకొని ఎరుకల సాని వేషము దాల్చి చక్కారంగు చీరలు కట్టి చక్కని చుక్కల రవిగంధుని నల్లని కురులను కొప్పుగా చుట్టి కొప్పు నిండా పూలను తురిమి ఎర్రని కుంకుమ బొట్టులు పెట్టి నల్లని కాటుక కన్నుల వీటి పచ్చ బొట్టును చక్కగా పొడిచి పూసల దండను మెడలో దాచి రంగుల గాజుల చేతికి తొడిగి కళ్ళు గడియాలు కాళ్ళకు పెట్టి ఎదురు ముద్రపులని కట్టించే ఎన్నములెన్నో చేయించే శాంతులు అన్ని జరిపించే ఎన్ని చేసిన ఫలితము లేక తల్లి తండ్రి దుఃఖము చెందే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 జై శ్రీమన్నారాయణ. మరి లక్ష్మీదేవి అమ్మవారిని భూలోకంలోకి వచ్చిందని ఆమెను తీసుకొని పోవడానికి భూలోకానికి వేయించేశారు పెరుమాళ్ళు. కానీ ఇక్కడ పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే త్రైతాయుగంలో శ్రీరామచంద్రుడికి అడిగింది వేదవతి వివాహం చేసుకోమని. కానీ ఆ యుగంలో అవతార పురుషుడు శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు. ఆయన ఏమన్నారు, ఈసారి అవతారం దాల్చినప్పుడు చేసుకుంటాను అన్నారు. అలా కలియుగ వైకుంఠనాథుడిగా తిరువేంకట ముడయ్యనుగా వేంచేసిన వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని, అంటే అప్పటి వేదవతి అయినటువంటి ఇప్పుడు పద్మావతి ఆమెను వివాహం చేసుకోవడానికి ఇప్పుడు చక్కగా కైంకర్యాన్ని జరిపించుకుంటూ ఉన్నాము. మరి ఊరికే ఇస్తాను అండి ఆడపిల్లను, చూస్తాం కదా వాళ్ళు ఎటువంటి వాళ్ళు, ఆస్తులు పాస్తులు మంచి చెడ్డ ఏమిటి అని. ఆయన ఎక్కడో శ్రీనివాసుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఒక మాత వద్ద ఇవ్వమంటే వివాహం ఇచ్చేస్తామా, అమ్మాయి నుంచి వివాహం చేస్తామా కనుక్కుంటాం కదా ఏంటి ఏంటి అని. అందులో భాగంగానే ఈ ఎరుకల సాని వేషం స్వామివారు ధరించడం జరుగుతుంది. ఆ శ్రీనివాసుడే ఎరుకల సాని వేషం వేసుకొని యొక్క తల్లిదండ్రుల వద్దకు వచ్చి సోది చెప్పి, ఇలా ఫలానా చోట ఫలానా అబ్బాయి ఉన్నాడండి, భోగ్యంగా ఉంటాడు, మీ అమ్మాయినిచ్చి వివాహం చేయండి అంటూ తానే సోది చెప్పి ఒప్పించుకొని వాళ్ళ అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అటువంటి కైంకర్యాన్ని ఇప్పుడు మనము గావించుకుందాము.
జయ శ్రీమన్నారాయణ. సోది చెబుతానమ్మ సోది చెప్తానమ్మ ఉన్నది ఉన్నట్లుగా ఉన్నట్లుగా చెబుతానే తల్లి చెప్తానే తల్లి. జరగబోయేది అంతా అంతా వివరిస్తానే వివరిస్తానే తల్లి. తల్లి. నా చేట నిండా నా చేత నిండా రత్నాలు రత్నాలు ముత్యాలు ముత్యాలు పోసినట్లయితే పోసినట్లయితే మీ అమ్మాయికి మీ అమ్మాయికి మంచి వరుడు మంచి వరుడు ఎక్కడ ఉన్నాడో తెలియజెప్తానే తెలియజెప్తానే తల్లి. ఆరడుగుల అందగాడు అందగాడు మీ అమ్మాయి కోసం మీ అమ్మాయి కోసం ఈ దిక్కున ఈ దిక్కున వేంచేసి ఉన్నాడు. ఏం చేసి ఉన్నాడు. చక్కగా మీరు వెళ్ళి వారి అమ్మగారితోటి వారి అమ్మగారితోటి అమ్మగారితోటి మాట్లాడి మాట్లాడి వివాహాన్ని వివాహాన్ని జరిపించండి. జరిపించండి. నేను చెప్పేది నేను చెప్పేది సత్యమే తల్లి. సత్యమే తల్లి. నాకు మనసారా మనసారా నా గంప నిండా నా గొప్ప నిండా ముత్యాలు రతనాలు ముత్యాలు రత్నాలు పొయ్యవే పొయ్యవే తల్లి. తల్లి. నీ కూతురికి నీ కూతురికి మంచి మంచి వరుడు వరుడు చెప్పి ఉన్నానే తల్లి. చెప్పి ఉన్నానే తల్లి. జయ తల్లిదండ్రులకు సోది చెప్పి ఆ అమ్మవారిని త్రైతాయుగంలో ఇచ్చినటువంటి మాటకు ఈ కలియుగంలో వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఆ వివాహ కైంకర్యాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. జయ శ్రీమన్నారాయణ. నొప్పించక ఒప్పించుకున్నాడు వెంకటేశ్వర స్వామి. మరి అటువంటి వివాహ కైంకర్యానికి ముందుగా ఏం చేస్తామండి? పసుపు దంచుతాం కదా. మన ఇంట్లో ఏ వివాహం అయినా కూడా శుభప్రదంగా శుభానికి సూచికంగా పసుపు దంచి తర్వాత బియ్యం చెరిగి ఆ తర్వాత కైంకర్యాదులన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం. మన కార్యాలు అంటే పనులన్నీ కూడా గావించుకుంటూ ఉంటాము. మరి ఇంతమంది బిడ్డలకు తండ్రి అయినటువంటి మన పెరుమాళ్ళ వివాహం జరుగుతుంది కదా. మరి అవన్నీ కూడా చక్కగా సేవించుకుందామా? ముందుగా పసుపు దంచుకునే కైంకర్యం గావించుకుందాం. అమ్మలకు స్వాములకు చక్కగా పట్టు వస్త్రాలను
తెలుపును స్వామి సుఖమునియప్పుడు చిరునవ్వులతో లగ్నపత్రిక అందించే శ్రీనివాసుడే చేతను పట్టి అనుకుంటాం కానీ లక్షలలో అవుతుంది. అది ఎంతమంది పిలుస్తాం? ఏదో మన బంధువుల్ని, మన మిత్రుల్ని, మనకు తెలిసిన వాళ్ళని, మన బజారు వాళ్ళని, అంతే కదా. మరి పెరుగోళ్ళకు అందరము బిడ్డలమే, అందరము బంధువులమే, అందరం బంధువులే కదా స్వామివారికి. మరి అటువంటి ఆయన వివాహం జరుగుతుంటే ఎంత ధనం ఖర్చు అవుతుంది కదా. మరి ఆయన దగ్గర నుంచి సిరుల తల్లి భూలోకానికి వచ్చేసింది. లక్ష్మీదేవి ఉందనుకో సిరి, ఇంకేముంది ఆయన డబ్బు కొలవలేదు. కానీ అమ్మవారు వదిలి వచ్చేసింది కదా. మరి స్వామివారు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకునేటటువంటి కైంకర్యంలో మనం ఉన్నాం కదా. అటువంటి సమయంలో ధనం అవసరమయ్యింది. మరి ధనం ఎక్కడ తెచ్చుకోవాలి? ఇదైతే మనకు బాగా తెలుసు. అప్పుగా తెచ్చుకోవాలి. అప్పు ఇవ్వాలంటే వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి కానీ నమ్మకం ఏం రాస్తాం? ట్రాన్స్ఫర్ నోటు రాస్తాం. మరి స్వామివారే అవార్డు చేశారండి మనందరికీ కూడాను. అప్పుడు కుబేరుడి దగ్గర వివాహ కైంకర్యానికి ధనం అవసరమయ్యి అప్పు తీసుకొని పత్రం రాసి ఇచ్చారు. మరి ఇప్పుడు మనం అప్పు చేసి ట్రాన్స్ఫర్ నోటు అంటున్నాం. దాన్నే ఇప్పుడు అలా పలుకుతున్నాం తప్ప వేరే ఏమీ లేదు. అలా పత్రం రాసి ఇస్తే ఏమని అర్థం? వడ్డీ కట్టాలనేగా అర్థం. వరకు ఇచ్చారనుకోండి, బదులండి 2 రోజుల్లో ఇచ్చేస్తాం అనొచ్చు. కానీ పత్రం రాసి ఇచ్చామంటే అది చక్రవడ్డో మారువడ్డో పట్టుకునే ఉంటుంది. అలా స్వామివారు కూడా వడ్డీ కట్టవలసి వచ్చింది కుబేరుడికి. మరి ఆ వడ్డీ ఎవరు కట్టాలి? తల్లిదండ్రుల ఆస్తుల నుండి ఎవరు తీసుకుంటారు? కదా, పిల్లలు కదా తీసుకుంటారు. ఇప్పుడు అప్పు ఎవరు తీసుకోవాలి? మనమే తీసుకోవాలి. మనందరం బిడ్డలు చదువుకున్నాం కదా. మరి ఆ వడ్డీ కడుతూనే స్వామివారికి తిరుమలలో ఉండిలో బోళ్ళంత ఉండి లెక్కేస్తే ఎన్ని కోట్లన్నీ ఒక రోజుకి ఇంత కోట్లు. మరి అన్ని కోట్లు వచ్చిన ఆయన వడ్డీకే సరిపోతూ ఉంది కదా. అప్పుడు చేసిన అప్పుకు వడ్డీ కడుతూ ఉన్నాడు. అందుకని ఆయనకి ఏమి నామం? వడ్డీ కాసుల వాడ గోవింద. అటువంటి వడ్డీ కాసుల వాడు ధనాన్ని మన దగ్గర ముడుపు రూపకంగా స్వీకరిస్తూ ఉన్నాడు. ఎందుకండి? ఆయనకు లేఖనా? ఆయన సర్వజ్ఞుడు, సర్వ అధికుడు. మనం ఉండేది ఒక్క లోకం, భూలోకం. కానీ ఎన్ని లోకాలు ఉన్నాయి? మన భూలోకం కింద అధోలోకాలు ఉన్నాయి. భూలోకం పైన ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. మొత్తం 14 లోకాలు. ఈ 14 లోకాలను మహర్షులు ఏమని పిలుస్తారు? త్రిలోకాలు అంటారు. మరి ఈ త్రిలోకాలను ఒక భూనభండము అంటారు. మరి ఇటువంటి భూనభండాలు ఎన్ని ఉన్నాయి? ఎవరికి లెక్క తెలియలేదండి. పాపం ఋషులు తపస్సు చేసినా వాళ్ళకే అంతుపట్టలే. మనం ఎంతటి వాళ్ళము, మనకు అంతుపట్టట్ల. అటువంటి లోకాలన్నింటినీ కూడా కాపాడుతూ ఉన్నాడు పెరుమాళ్. ఎలా కాపాడుతూ ఉన్నాడు? క్రీగంటి చూపు అంటాం. అంటే ఏంటి? ఇటు చూస్తున్నట్టు అట్లా ఊరిక జస్ట్ మెల్లిగా చూస్తామన్నమాట, గుడ్డును జరిపి. ఆయన స్ట్రైట్ గా చూడనక్కర్లా. ఆయన క్రీగంటి చూపుతోటి ఇన్ని లోకాలను కాపాడగలుగుతున్నాడు పరమాత్మ. అలా కాపాడేటటువంటి పరమాత్మకు వివాహం జరుగుతుంది. మరి ధనం కావాలి కదా. అలా పత్రం రాశారు అంటే అర్థం ఏమిటి? పత్రం రాశారు, తీసుకున్నారు, జరిగిపోయింది. కలియుగంలో మొదట్లో మనకి ఇప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా సప్తగిరులపై గిరువేంకటవయ్యంగా భోగ్యంగా 10 అడుగుల ఎత్తులో విగ్రహ రూపంగా ఒకసారి చూస్తే తనివి తీరం మళ్ళీ నెట్టుకొని వెళ్దామంటే నిలబడిపోయాయి. అలాంటి దర్శన భాగ్యాన్ని మనందరికీ కలిగిస్తూ ఉన్నారు పెరుమాళ్. మరి ఆయన దగ్గర లేక తీసుకున్నాడా? మన దగ్గర ధనాన్ని మన ముడుపుగా ఎందుకు ఇస్తే స్వీకరిస్తున్నాడు పరమాత్మ? అయ్యో నా బిడ్డలే ఈ దుఃఖభూయిష్టమైనటువంటి భూలోకంలో ఉన్నారే, అటువంటి కర్మభూమిలో ఉన్నప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు, పాపాలు చేస్తూ ఉంటారు. మరి అటువంటి పాపాలను, తప్పులను, దోషాలను తొలగించవలసింది తల్లిదండ్రులు మనమే కదా అని స్వామివారు ధన రూపంగా తీసుకొని మన పాపాలను, దోషాలను తొలగించటంగా ఈ కైంకర్యం జరుగుతుంది. బాహ్యంగా అయితే వడ్డీ కట్టడం, అంతర్గతంగా అయితే మనల్ని ఉజ్జీవులం చేయటం కోసం పరమాత్మ స్వీకరిస్తూ ఉంటాడు. ఆ కైంకర్యాన్ని ఇప్పుడు మనం సేవించుకున్నాం. మీ దగ్గర అందరికీ కూడా ముడుపు వస్తుందమ్మా, చక్కగా నమస్కరించుకోండి ధనాన్ని సమర్పించి. ఏడుకొండలవాడ
శ్రీ వెంకటేశ్వర స్తోత్ర శతనామావళీ. ఓం వెంకటేశాయ నమః. ఓం శేషాద్రి నిలయాయ నమః. ఓం వృషదృగ్గోచరాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం సద్ఘనగిరీశాయ నమః. ఓం వృషాద్రిపతయే నమః. ఓం మేరుపుత్రగిరీశాయ నమః. ఓం సరస్వామి తటిజుషే నమః. ఓం కుమారకల్పసైన్యాయ నమః. ఓం వజ్రదృగ్విషయాయ నమః. ఓం సువచ్చలాసుతన్యస్త సైన్యాపత్యభరాయ నమః. ఓం రామాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం సదావాయుస్తుతాయ నమః. ఓం త్యక్తవైకుంఠలోకాయ నమః. ఓం గిరికుంజవిహారిణే నమః. ఓం హరిచందనగోత్రేంద్రస్వామినే నమః. ఓం శంకరాధ్యాన్న నేత్రాబ్జ విషయాయ నమః. ఓం వసూపరిచరత్రాత్రే నమః. ఓం కృష్ణాయ నమః. ఓం అబ్ధికన్యా పరిక్ష్వక్త వక్షసే నమః. ఓం వెంకటాయ నమః. ఓం సనకాది మహాయోగి పూజితాయ నమః. ఓం దేవజిత్ ప్రముఖానంత దైత్య సంగ ప్రణాశినే నమః. ఓం శేషద్వీప వసన్ముక్త పూజితాంగ్రియుగాయ నమః. ఓం శేషపర్వత రూపత్వ ప్రకాశన పరాయ నమః. ఓం సానుస్థాపిత తార్ష్యాయ నమః. ఓం తార్ష్యాచల నివాసినే నమః. ఓం మాయాగూఢ విమానాయ నమః. ఓం గరుడస్కందవాసినే నమః. ఓం అనంత శిరసే నమః. ఓం అనంతాక్షాయ నమః. ఓం అనంత చరణాయ నమః. ఓం శ్రీశైల నిలయాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం నీలమేఘ నిభాయ నమః. ఓం బ్రహ్మాది దేవదర్శ విశ్వరూపాయ నమః. ఓం వైకుంఠాగత సద్ధేమ విమానాంతర్గతాయ నమః. ఓం అగస్త్య బిర్తితాశేష జన దృగ్గోచరాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం హరయే నమః. ఓం తీర్థపంకజవాసినే నమః. ఓం వామదేవ ప్రియాయ నమః. ఓం జనకేష్టప్రదాయ నమః. ఓం మార్కండేయ మహాతీర్థ స్వామివారి దగ్గర ఈ దాసురాలు అనుమతి తీసుకొని వచ్చే సేవింప చేస్తుందమ్మా. ఎందుకంటే మన లోపల సందేహం ఉందనుకోండి, వినేవారికి ఆ సందేహం ఏం చేస్తుంది, బయటికి నెట్టేస్తుంది, మనసు దాకా వెళ్ళని. ఆ సందేహం తీరింది అనుకోండి, చక్కగా విన్నవన్నీ మనకు మైండ్ లాగేసుకుంటుంది, వంట పడతాయన్నమాట. ఓకే, ఇప్పుడు అష్టోత్తర శతనామావళి గావించుకున్నాం కదా, చక్కగా ఎదుర్కోల మహోత్సవాన్ని చేసుకున్నాము స్వామికి అమ్మకు. ఎందుకు చేస్తున్నామండి, మనమందరము బిడ్డలము, అంటే పరమాత్మకు దాసులము. మనమందరము కూడా పరతంత్రులం, స్వామి మాత్రమే స్వతంత్రుడు. మనమందరం ఏంటంటే పరతంత్రులం, స్వతంత్రులము కాదు. ఎవరు స్వతంత్రుడు? పరమాత్మ మాత్రమే స్వతంత్రుడు. ఈ పరతంత్రులమైనటువంటి వారు ఏం చేయాలి అంటే దాస్యం చేయాలి. ఎవరికి చేయాలి? పరమాత్మకు చేయాలి. ఎందుకు చేయాలి? మనలో అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి ఆత్మ సంబంధీకుడు పరమాత్మ కనుక. మన శరీర సంబంధికులు ఎవరు? మనకు చక్కగా ఈ జన్మనిచ్చారు. ఎవరిచ్చారు? మన తల్లిదండ్రులు ఇచ్చారు. అందుకని తల్లిదండ్రులు సేవించాలి. అది మన ధర్మం. మరి ఈ ఒక్క శరీరాన్ని ఇచ్చినందుకే తల్లిదండ్రులను సేవించాలి అంటే అనేక జన్మలలో మనల్ని కాపాడుతూ వచ్చినటువంటి వారు ఎవరు? మనకు తల్లిదండ్రులు ఎవరు? ఈ జన్మలో అయితే మన తల్లిదండ్రులు మనకు కనపడుతున్నారు, కానీ ముందరి జన్మలో ఎవరు తల్లిదండ్రులో, మనం ఎలాంటి జన్మని ఎత్తి ఉన్నామో మనకు తెలియదు. పరమాత్మ అనేక జన్మలకు అమ్మ పరమాత్మలే మనకు తల్లిదండ్రులు. మనము ఒక్క జన్మకు తల్లిదండ్రులైనటువంటి వారే ఇంత రక్షణ చేస్తూ ఉంటే పిల్లలకు ఎక్కడ ఏమి ఇబ్బంది కలుగుతుందో అని అన్ని రక్షణ చేస్తూ ఉంటారు కదా. మరి పరమాత్మ అనేక జన్మలకు తల్లిదండ్రులే, వారు ఇంకెంత రక్షణ చేస్తున్నారు. దానిని తెలుసుకొని కృతజ్ఞతాపూర్వకంగా పెరుమాళ్లను సేవించుకోవటమే తల్లిదండ్రులను సేవించుకోవటం. రోజు పూజ చేసుకుంటారు, అందరూ సంకల్పం చెప్పుకొని ఫలానా గోత్రం అండి, ఫలానా పేరండి చెప్పుకోవాలండి. మన తల్లిదండ్రులకు మన గోత్రము మనము చెప్పుకోవటం ఏమిటి? జీఎస్వామి వారు అదే అంటారు. మనం ఏమీ చెప్పనక్కర్లేదండి, తల్లిదండ్రులకు మనం చెప్పడం ఏమిటి, ఫలానా గోత్రం అని వాళ్ళ దగ్గర ఉండే కదా మనం వచ్చింది. కనుక ఇక్కడ కూడా గోత్రనామాలు ఏమీ చెప్పలేదండి, ఊరక కేశవనామాలు చేసుకున్నారు. మీ బిడ్డలతోటి చేయించుకునేటటువంటి కైంకర్యాన్ని స్వీకరించమని స్వామిని వేడుకున్నారు హృదయపూర్వకంగా. మనం ఏ కైంకర్యం చేసినా మన మనస్సులో పెరుమాళ్ళని నిలుపుకొని ఎదురుగా పెరుమాళ్ళని నిలుపుకున్నప్పుడే చక్కటి కైంకర్యాన్ని అందించగలము. ఆ ఉద్దేశంతో, ఆ భావనతోటే కైంకర్యాలు జరపాలి. అలా దాసులం కనుక మనము పెరుమాళ్ళకు సేవలు చేస్తూ ఉండాలి. ఇది బాధ్యత. మన తల్లిదండ్రులకు మనం సేవ చేయటం ఏమిటంటే బాధ్యత కదా, చేయాలి కదా.
అలాగే అనేక జన్మలకు తల్లిదండ్రులైనటువంటి పెరుమాళ్ళకు కూడా సేవ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇప్పుడు ఎదుర్కోల మహోత్సవాన్ని గావించుకున్నాం. జై మా వాయిస్ మీ వాయిస్ ద్వారా పంపించండి. మీరు ఇంతమంది ఉన్నారుగా, ఇవిడేంటండి మధ్యలో అన్ని చెప్పేస్తుంది. మేము ఎన్ని రాస్తున్నాము డైలాగ్. అంటే మా స్వామివారు భువన పాండాలని పరిపాలిస్తున్నాడు. అదే చెప్పండి. అందరికీ నాయకుడు. వాళ్ళ స్వామివారు ఏడు కొండల వాడు. కాపాడుతున్నారట. మీ అమ్మాయిలు ఏం చేస్తారు అని అడుగుతున్నారు. అసలు ఏం జరగడు. స్వామివారి కాడికే ప్రపంచం అంతా వస్తుంది. పరిపాలిస్తారు అమ్మవారు. అది వేరే విషయం. అమ్మవారు అసలు మా స్వామి దొరకాలంటే ఎన్ని జన్మలు తపస్సు చేయాలండి. 6 అడుగుల అందగాడు, కాంతి, నీలకాంతి, నీలమేఘశ్యాముడండి. మేఘం వర్షించడానికి సంసిద్ధంగా ఉన్నప్పుడు ఎటువంటి వర్ణంలో ఉంటుందో అలా ఉంటారు మా పెరుమాళ్ళు. వర్షం వర్షించిందనుకోండి, మీరు లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు అని చూస్తుందా ఎక్కడైనా? మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు మొత్తం వర్షిస్తుంది. మా స్వామివారి కరుణ కూడా అంత భోగ్యంగా వర్షిస్తారు తప్ప ఎవరికి భేదం చూడరు. అంతటి కరుణామయుడు మా స్వామి. మరి మీ అమ్మలో చెప్పండి, ట్రై చేయండి. మా అమ్మాయిని కావాలని స్వామివారు తపస్సు చేశారు. మరి మా అమ్మాయిలకు తపస్సు చేయకుండానే అంతటి స్వామివారు వీళ్ళ అమ్మాయిల్ని పొందడానికి స్వామివారు తపస్సు చేశారంటండి. చక్కగా తపస్సు చేసి అమ్మాయిల్ని పొందారు. ఎందుకు పొందారు? స్వామివారి దగ్గర ధనం ఉంది, శక్తి ఉంది, ఏదో చెప్తారు కదా, ఆయన 6 గుణాలకు అధిపతి అన్నట్టుగా అన్నీ ఉన్నాయి స్వామివారికి. కానీ దాన్ని వినియోగించాలి అంటే పక్కన అమ్మలు ఉంటారు. అమ్మలు ఏం చెప్తారు? దయ కలిగిన వాళ్ళు. పిల్లలు తప్పు చేశారనుకోండి, మనం ఎవరు చెప్తాం? తండ్రికి వెళ్ళి చెప్పగలమా? మనం తప్పు చేస్తే అమ్మకు విన్నపించుకుంటాం. అమ్మ ఏం చేస్తుంది? దాన్ని తగ్గించి 100% ఇంకా 50% చేసి పిల్లలు ఏమో చిన్న చేశారంటే కోపడకండి అని చెప్పేస్తుంది ముందుగానే. అలా ఆ దయను నేర్పించేది అమ్మలు. స్వామి సర్వశక్తిమంతుడు, సర్వ సంపన్నుడు, సర్వ అధికారి అయినప్పటికీ బిడ్డలను చల్లగా కాపాడాలి, చూడాలి, వాళ్ళ దోషాలను పెంచకూడదు అని అమ్మలు ఆ దయాగుణాన్ని స్వామివారికి పక్కన ఉండి చేయిస్తారన్నమాట. మన తప్పులన్నింటినీ తొలగించి గొడవలే కదండి. మనం ఉదాహరణ చెప్పుకుందాం. చెన్నకేశ్వర స్వామివారి ఉంటుంది. కింద కాడంతా కూడా కప్పు వేసి ఉంటుంది, పైన పువ్వు మాత్రమే కనపడుతూ ఉంటుంది. ఎందుకని చెప్పండి? మనం ఎప్పటి నుంచో అనాదిగా ఉన్నటువంటి ఆలయం మన చెన్నకేశ్వర స్వామి. మనం ఎన్నిసార్లు దర్శించుకున్నామో కదా, భోగ్యం. మనం ఈ ఊళ్ళో ఉండడమే భాగ్యం అండి. చెన్నకేశ్వర స్వామికి తిరుమలలో జరిగినట్టుగా రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి. మనమందరం సేవించుకోవడానికి భౌతికంగా తిరునాళ్ళు జరుగుతున్నాయి. మరి ఆ స్వామివారి ఎందుకు అలా అమ్మలు పువ్వు పట్టుకొని వేయించేసి ఉన్నారు అంటే, పువ్వు కాడ హాటుగా ఉంటుంది, పువ్వు మాత్రం మృదువుగా ఉంటుంది, చక్కటి వర్ణం కలిగి ఉంటుంది, మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. అంటే మనం దర్శనానికి వెళ్ళినప్పుడు మనం పాపాలు చేయని, దోషాలు చేయని అవన్నీ కూడా అమ్మ కప్పి వేసేసి పైన కొంచెం పుణ్యం చేస్తుంటే అది పువ్వులాగా విచ్చదీసి స్వామివారికి ప్రదర్శింప చేస్తుంది. వీడు మంచి బిడ్డలండి, మనం కరుణించకపోతే ఎలా అని మనం చేసిన పుణ్యాన్నేమో పువ్వును విచ్చదీసి పెద్దగా చూపిస్తుంది, చేసినటువంటి పాపాన్నేమో కప్పిపుచ్చేసి దాన్ని కనపడకుండా చేస్తుంది. అటువంటి దయామయులు అమ్మలు. ఆ స్వామి సర్వశక్తిమంతుడికి ఈ దయ తోడైందనుకో ఇంకా పరిపూర్ణం కదా. అలాంటి ఎదుర్కోల మహోత్సవాన్ని అమ్మలకు, నాన్నలకు అంటే తల్లిదండ్రులకు జరుపుకుంటూ ఉన్నాం మనమందరం బిడ్డలకు. ఏడుకొండలవాడ వెంకటరమణ స్వామి రావాలా ముందు? ఆయన 7 కొండల నుంచి దిగొచ్చారండి. పాపం మీరే రావాలి. మరి మీరు అట్లా అయితే ఇబ్బంది కదండి. తగ్గిలోకి వస్తారండి అంటే పైకి ఎక్కడ కూడా పెట్టుకో. జై శ్రీమన్నారాయణ. మీరు నడవం చేత కదా. మీరు మీ వారి పక్కకు చేరండి.
ఏడుకొండలవాడ ఎలా ఉన్నారండి? బోధ్యంగా ఉన్నారు కదా. స్వామి చెంత అమ్మలు చేరేటప్పటికి వీళ్ళేమో బంగారు వన్యం, ఆయనేమో నీలవరం. ఇంకా మెరిచిపోతూ ఉన్నారనమాట. భోగ్యంగా జయ ఎందుకు కంకణాన్ని కట్టారు? స్వామివారికి అనేకమైన పనులు కదా. స్వామి చేసే చిన్న కైంకర్యానికి మీరు వెళ్ళిపోకండి అయ్యా, ఉండండి అని కంకణ ధారణలు చేస్తున్నాం అనమాట ప్రేమతోటి. మాంగళ్య ధారణ. దీనివలన ఏమవుతుంది? స్వామివారు ఎవరైనా వరుడు ఏమనుకుంటాడు? ఆ స్త్రీని నా వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు మరి స్వామివారు అమ్మలు ఎప్పుడు ఆయన వారే, కాకపోతే బాహ్యంగా మనవారు అనుకుంటున్నారు ఈ కైంకర్యంలో అని బాహ్యంగా తెలుస్తుంది. కానీ అంతర్గతంగా ఏమిటి? మనము జీవాత్మ, స్వామి పరమాత్మ. ఈ జీవాత్మ పరమాత్మకు చెందిన వారే అనేటటువంటి తత్వాన్ని ఆ జీలకర్ర బెల్లంలో కానీ ఈ మాంగళ్య ధారణలో కానీ మనం ఎప్పుడూ కూడా పరమాత్మ సంబంధీకులమే, పరమాత్మకు చెందిన వారమే. ఆయన తాళి కట్టి తన వాళ్ళని చేసుకుంటున్నాడు. మనల్ని మనం ఎలా తన వాళ్ళని చేసుకోవాలి? స్వామివారంటే మనము మనస వాచ కర్మణ పెరుమాళ్లకు దాసులము, పరతంత్రులము అనేటటువంటి మన స్వస్వరూప జ్ఞానాన్ని తెలుసుకొని పరమాత్మకు మన మనస్సును సమర్పించేటటువంటి కైంకర్యం చక్కగా వీక్షిద్దాం. జయ శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
మాటలు వింటూ నేను మోసపోవుట కొత్త. కళ్యాణ నిర్వయేర్దిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఎడమనవడ వెంకటరమణ గోవింద గోవింద. అడగడు దండలవాడ పదం గొప్పలవాడ గోవింద 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 గోవింద. ఇంత గోవింద నామ స్మరణతోటి మారుమోగిపోయిందండి ఈ ప్రదేశం అంతా కూడా. పెరుమాళ్ళు అనువున ఏం చేసి ఉన్నారు భోగ్యంగా. అందుకే మనకి ఇంతగా నామం పలకటానికి శక్తి వస్తుంది. జై శ్రీ మన్మథము. ఒకటి జ్ఞానం, రెండు అనుష్ఠానం. తెలుసుకోవాలి, తెలిసిన దాన్ని ఆచరించాలి. ఆ విధంగా జ్ఞానం కలగాలి, అనుష్ఠించాలి. జై శ్రీమన్నారాయణ. బ్రహ్మోత్సవం చేసుకుందామమ్మా. కొంచెం మీరు చేసి వెనక్కి వేసుకోగలిగితే వాళ్ళకి ఇబ్బంది లేకుండా, పెరుమాళ్ళకి ఇబ్బంది లేకుండా చక్కగా పెట్టుకో. మీ అన్నం తమ్ముడు వరకు ఎత్తు పెట్టు. గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద. జై శ్రీమన్నారాయణ. ఇట్లా మమ్మీ పూర్ణ
భక్తులతో సరసంబులాడుచు. స్వామివారి కైంకర్యం జరిపించారు. స్వామివారి ఆశీర్వచనంగా వాళ్ళు మాల మార్పిడి చేసుకుంటున్నారు. గట్టిగా లేడీస్ ఫస్ట్ అంతా కదా. కొంచెం ముందు కూర్చోండి సార్. రైట్. కానివ్వండి. గట్టిగా క్లాప్స్ అండి. ఉండండి. అయ్యో కానీ సర్వాపరాధాన్ క్షమాన్ ప్రార్థయామి. అడియన్ లక్ష్మీ రామానుజదాసి.